ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మీకోసం జీవము గల దేవుని మాట 146వ కీర్తన 9వ చరణం. పశువులకును అర్చుచుండు పిల్లకాకులకును ఆయన ఆహారం ఇచ్చువాడు. ఈ సృష్టిలో ఉన్న పశువులకును పిల్లకాకులకును ఆహారం ఇచ్చువాడు యెహోవా దేవుడే అని కీర్తనాకారుడు గ్రహించిన సత్యాన్ని ఈ వాక్య భాగంలో మనకు కనిపిస్తుంది. ఈ మాట ద్వారా తండ్రి మన యెడల కూడా ఎంత ఉన్నతమైన ప్రణాళికలతో కృప చూపేవాడై ఉన్నాడో గుర్తించాలి. ఎందుచేతనగా మనల్ని దేవుడు ఆయన స్వరూపంలో తన పోలిక చొప్పున సృష్టించాడు కాబట్టి విశ్వాసి ఎంతో ధైర్యం కలిగి ఉండాలి. బయటకు వెళ్ళలేక ఆహారాన్ని సంపాదించుకోలేని పరిస్థితుల్లో కూడా పిల్లకాకులకు ఆహారం ఇచ్చిన దేవుడు, అటువంటి దేవుడు మనల్ని మర్చిపోడు. ఎల్లప్పుడూ మన యెడల కృప చూపే దేవుడు ఆయన. కనుక ఆయన కృప నీ యెడల ఏమై ఉన్నదో గ్రహించు. తండ్రి ప్రణాళికల్లో నుండి నీవు తప్పిపోకు. దేవుడు నిన్ను విడువని ఎడబాయని ప్రేమతో నీ యెడల కృప చూపుతాడు. అందుచేత నీవు ఒకసారి ఈ వాక్యపు వెలుగులో పరిశీలన చేసుకుని నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఎటువంటి స్థితిలో ఉన్నా ఆయన నిన్ను లేవనెత్తి నిన్ను ఆదుకునే దేవుడని గ్రహించు. దేవుడి మాటలు ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరికి ఆయన వాక్కుల చేత నింపి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన. ఆదియు అంతమునై ఉన్న మా తండ్రి మీకు స్తోత్రములు. ఆకాశ పక్షులను పోషించే దేవుడు, పశువులను పిల్లకాకులను పోషించే గొప్ప దేవుడు నీవే అన్న సంగతిని మేము మర్చిపోకుండా మీపై ఎల్లప్పుడూ ఆధారపడి ధైర్యంగా ముందుకు సాగే జీవితాలను మాకు ప్రసాదించమని యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.